ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగద్గురువులైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారికి, అలాగే జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం ఈ వీడియోలోకి వెళ్దాం. బుధగ్రహము అనేటటువంటిది జూన్ 6వ తేదీన మిథున రాశి సంచారం చేస్తుంది. మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అక్కడి నుంచి మళ్ళీ మనకి ఎప్పటి వరకు అంటే జూన్ 22వ తేదీన మళ్ళీ కర్కాటక రాశిలోకి మారతాడు బుధుడు. ఆ తర్వాత మళ్ళీ ఆగస్టు 30వ తేదీకి అంతవరకు కూడా కర్కాటక రాశిలో ఉండి ఆగస్టు 30న సింహరాశిలోకి వస్తాడు. ఇది బుధుడు సంచారం. దీన్ని బట్టి మనకి 12 రాశుల మీద కూడా అనేకమైనటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయి. అసలు ఈ బుధుడు ఏమిటి, అసలు ఎవరితను అని అంటే, మనకి గురుగ్రహం తెలుసు మనందరికీ కూడా, బృహస్పతి. ఆయన భార్య పేరు తార, చాలా అందగత్తె. అయితే చంద్రుడు మనకు తెలుసు. ఈ చంద్రుడు ఏం చేస్తాడు, తన గురువైనటువంటి బృహస్పతి యొక్క భార్యను ప్రేమిస్తాడు. ఆమె కూడా చంద్రుడు అందంగా ఉన్నాడని చెప్పి ఆమె కూడా చంద్రుడిని ప్రేమిస్తుంది. వీళ్ళిద్దరి వలన కలిగినటువంటి కొడుకు బుధుడు. అయితే ఈ యొక్క బుధుడు ఏం చేస్తాడంటే, తన తండ్రి చంద్రుడు కాదు అని చెప్పేసి తన తండ్రి అంటే ద్వేషం పెట్టుకొని ఏం చేస్తాడు, ఎవరిని అభిమానిస్తాడు, ఎవరిని ప్రేమిస్తాడు అంటే గురుగ్రహాన్ని ప్రేమిస్తాడు. నా తండ్రి గురుగ్రహము అని చెప్పి గురువుకి శుభాలు చేస్తాడు. కానీ ఆయన ఏం చేస్తాడు, గురువు ఏం చేస్తాడంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతన్ని కొడుకుగా అంగీకరించడు. అందువల్లనే బుధులు మనకు కలిసినప్పుడు ఏ సందర్భాలలో మేలు జరుగుతుంది, ఏ సందర్భాల్లో హాని జరుగుతుంది అనేటటువంటి విషయాలు కొన్ని ఉంటాయన్నమాట. అలాగే ఈ తారని వదలడం లేదు చంద్రుడు. అప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క వివాదాన్ని తీసుకెళ్ళి గురుగ్రహము మనకి దేవతల ముందు పెడతాడు, బ్రహ్మదేవుడి ముందు పంచాయతీ పెడితే అప్పుడు శుక్రాచార్యుడు వీళ్ళందరూ కూడా మనకి చంద్రుడికి సపోర్ట్ చేస్తారు. అప్పుడు రాక్షసుల పని ఏంటండి, మరి చెడ్డవదానికే కదా సపోర్ట్ చేయడం. అందువలన బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు, చంద్రుడిని ఇచ్చేసేయమని చెప్పేసి తారని వదిలేసిన తర్వాత ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి ఈ యొక్క బుధగ్రహ ఆవిర్భావం అలా జరిగింది. బుధుని యొక్క స్వక్షేత్రాలు ఏంటంటే మిథున రాశి, కన్యా రాశి. మరి ఈ రాశుల్లో ఉన్నప్పుడు ఆ బుధుడితో, ఆ రాశుల వారితో మాట్లాడటం అనేటటువంటిది చాలా కష్టతరమైనటువంటి విషయం అనమాట. అంటే కాలికేస్తే మెడకేస్తే కాలికేస్తారు. ధర్మబద్ధమైనటువంటి గ్రహము బుధగ్రహం కాబట్టి చాలా ధర్మంగా ఆయన వెళ్తాడు. ఆయన అలా వెళ్ళడం వల్ల మనకి 12 రాశుల వారికి కూడా వివిధమైనటువంటి ఫలితాలు అనేటటువంటివి ఇస్తాడు. అంతేకాకుండా ఈ బుధగ్రహము అనేటటువంటిది దేనికి అంటే బుద్ధి బలానికి, నరాల వీక్నెస్ రాకుండా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. అంటే బుద్ధి బలం చాలా చక్కగా తెలివితేటల్లో చదువు రావాలన్నా, వ్యాపారం రావాలన్నా, కమ్యూనికేషన్, ముఖ్యంగా కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి ప్లానెట్ ఈ బుధగ్రహం అన్నమాట. సో చక్కగా మనకి ఈ బుధగ్రహం కనుక మంచి స్థానాలలో ఉంటే వాక్చాతుర్యం బాగా వస్తుంది. ఎవరికైతే బుధగ్రహమో శత్రుక్షేత్రాల్లో కానీ నీచ స్థానాల్లో కానీ మీకు ఉన్నప్పుడు ఏమవుతుందంటే చాలా డౌన్ఫాల్, అంటే మాటలు లేటుగా రావడము, ఇలాంటివన్నీ కూడా మీకు జరుగుతాయి. కాబట్టి ఈ 12 రాశుల వారి మీద కూడా ఈ బుధగ్రహ సంచారం వలన ఈ కర్కాటక రాశిలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది, అలాగే సింహరాశి వరకు కూడా ఆగస్టు 30వ తేదీ వరకు ఎలా ఉంటుంది అనేటటువంటిది మనకి ఈ బుధగ్రహ సంచారం నుంచి మనం చెప్పుకోవడం అనేటటువంటిది ఈ వీడియోలో జరుగుతుంది. 12 రాశులకి ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో చూద్దాం. మేషరాశి వారికి మనకి ఈ బుధగ్రహ సంచారం వలన మనకి ఈ జూన్ 6వ తేదీ నుంచి 22వ తేదీ వరకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. అంటే మీ యొక్క మాట తొందరతనం వలన కొంతమంది వ్యతిరేకంగా మనకు మాట్లాడటము, ఇలాంటివన్నీ కూడా చేస్తారు. మీరు ఒకటి చెప్తే కంపెనీ వాళ్ళకి, మీరు పనిచేస్తున్నటువంటి కంపెనీ వాళ్ళకి ఇంకొకటి అర్థం అవ్వడము, ఇలా జరుగుతూ ఉంటాయి. అలాగే మీ మేనమామల దగ్గర నుంచి మీకు రావాల్సినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో మీ అమ్మగారి తరపు నుంచి, ఆస్తులపైన కొంతమంది మేనమామలు కేసులు వేయడం అనేటటువంటివి జరుగుతాయి. మీ అమ్మగారికి ఇచ్చినటువంటి కట్నం డబ్బులు ఏవైతే ఉన్నాయో, లేకపోతే కట్న రూపంగా ఇచ్చినటువంటి స్థలాల మీదకి మీ మేనమామ కానీ మీ మేనమామ పిల్లలు కానీ ఈ కోర్టుల్లో ఈ లావాదేవీలు
ఇవన్నీ కూడా దానివల్ల జరగడం వల్ల ఈ యొక్క పొలం అనేటటువంటిది అక్కడ ఇరుక్కుపోవడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మేషరాశి వారికి మనము జూన్ 22వ తేదీ నుంచి ఆగస్టు 30వ తేదీ వరకు కూడా మనకి ఈ యొక్క బుధగ్రహము కర్కాటక రాశి సంచారం చేస్తుంది. కాబట్టి ఈ కుటుంబంలో మనకి ఎలా ఉంటుందంటే బుధగ్రహము అనేటటువంటిది అయితే చెడ్డగా అన్నా చేస్తుంది, లేదా మంచి వాళ్ళతో కలిస్తే మంచిగా, చెడ్డ వాళ్ళతో కలిస్తే చెడ్డగా మీకు ఫలితం అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏం చేయాలండి, చక్కగా మంచి వాళ్ళతో మాత్రమే మీరు కలవాలి. మంచి నిర్ణయాలు ధర్మాన్ని బద్ధంగా మీరు చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మీరు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. ఈ విధంగా ఈ యొక్క మేషరాశి వారికి విద్యార్థులకు కానీ అన్ని రకాల పురోభివృద్ధి అనేటటువంటిది ఈ మేషరాశి వారికి కలుగుతుందన్నమాట. ఇలా కనుక ఈ యొక్క మనం వీటితో పాటు మీరు అందరూ ఏం చేయాలండి, పేదవారికి సేవ చేసుకోవడము, అనాథ పిల్లలకి సేవ చేయడము, తర్వాత ఈ సాధువులందరికీ కూడా మీరు డొనేషన్స్ ఇవ్వడము, ఆ తర్వాత వికలాంగులకి మీరు సేవ చేసుకోవడం ద్వారా ఈ యొక్క రాశి వారంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. ఇవి చేసుకుంటూ వీటితో పాటు నేను చెప్పినటువంటి పరిష్కారాలు చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. మనకి బుధగ్రహ సంచారము అనేటటువంటిది జరగడం వల్ల కర్కాటక రాశిలో ఈ యొక్క బుధుడు ఉన్నాడు. అందువలన కొంచెం మనకి మిత్రక్షేత్రము అనేటటువంటి చంద్రుడు హాని చేయడు, కానీ బుధుడు ఉండడానికి అసౌకర్యకరంగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇప్పుడు మీరు అందువలన ఏం చేయాలండి అని అంటే మనకి 12 రాశుల వారికి కూడా మనకి ఏ రాశి వారికి చక్కగా మనం చెప్పుకున్నాం. అందువల్ల కొన్ని రెమెడీస్ చేసుకోవాలి మనం ఈ రాశి వారు. ఏమిటది అని అంటే మనం ఈ చక్కగా కిలోంపావు పెసల్ని, తర్వాత ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి వస్త్రాల్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి బుధవారం నాడు ఉదయం కరెక్ట్గా 7 గంటలకి మనము దానం చేసుకోవాలి. ఒకటి అధిక పారితోషికం బ్రాహ్మణుడికి ఇచ్చి, రెండవది చక్కగా గ్రీన్ కలర్డ్ వస్తువులు ఏవైనా కనుక ఉన్నట్లయితే అవి కూడా మనం దానం చేసుకోవచ్చు. అలాగే రావి చెట్టుకు చక్కగా నీళ్లు పోసుకోవాలా. రావి చెట్టుకు నీళ్లు పోసి చక్కగా మీరు 108 ప్రదక్షిణాలు ఓం బుధాయ నమః అంటూ మీరు ఈ యొక్క రావి చెట్టుకి మనం బుధవారం నాడు చేయాలి. అలాగే ఓం శనేశ్వరాయ నమః అంటూ 108 సార్లు రావి చెట్టుకు చేయాలి. రావి చెట్టు మొదలలో బ్రహ్మదేవుడు, మధ్యలో మరి విష్ణువు, పైన శివుడు, శాఖలన్నీ కూడా సకల దేవతలు, ఇంద్రాది దేవతలు ఉంటారు. కాబట్టి ఈ రకంగా మీరు చేసుకోవాలి. నెక్స్ట్ ఈ యొక్క మేడి చెట్టును చూసుకోండి. ఆ మేడి చెట్టుకి గురువారం నాడు చక్కగా మనము 108 ప్రదక్షిణాలు ఓం దత్తాత్రేయాయ నమః అంటూ చేసుకోవాలి. ఇక మూడవ శాంతి ఏమిటంటే ఈ యొక్క బుధగ్రహానికి చక్కగా మనము ఓం శ్రీరాముడు కానీ కృష్ణుడు కానీ మరి విష్ణుమూర్తి యొక్క నామాలని అష్టోత్తర పూజను మీరు చేసుకోవాలా బుధవారం నాడు. అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి మహామంత్రాన్ని మీరు జపించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ రకంగా, అంతేకాకుండా భువనేశ్వరి అమ్మవారు దశమహావిద్యల్లో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు ఈ రాశివారికి కలుగుతాయి. అలాగే చక్కగా శ్రీ మహావిష్ణువు యొక్క పాదాల దగ్గర కుంకుమార్చన మీరు చేసుకోవడము, అభిషేకం చేసుకోవడము, పురుష సూక్తంతో చదువుకోవడము, ఇలాంటివన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. మరి ఈ విధంగా ఈ యొక్క నామాన్ని రోజుకి 108 సార్లు చేసుకోవాలి. ఓం నమో నారాయణాయ లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి మంత్రాన్ని. అలాగే మనము విష్ణు అష్టోత్తరమే కాకుండా సహస్రం నామాన్ని కూడా ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అంటూ శ్రీ మహావిష్ణువుకి స్తోత్రాలు.
అలాగే అష్టోత్తర విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్య భవత్ ప్రభువు అంటూ 108 యొక్క సహస్ర నామాలని మీరు సహస్రనామ స్తోత్రాలని కూడా మీరు చదువుకున్నట్లయితే బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మనకి ఈ రాశి వారికి కలుగుతాయి. శుభమస్తు.